హలో గాయ్స్, ఇది చూసారా ఎట్లా పగిలిపోయిందో? ఇదేంది ఇట్లుందని అనుకుంటున్నారా? సో నేను చేసిన ఘనకార్యానికి అది ఇచ్చిన రియాక్షన్ అదనమాట. సో ఇక్కడ పిండి కనిపిస్తుంది చూసారు కదా, అది వచ్చేసి బియ్య పిండి అనమాట. సో టమాటోస్, మిర్చి ఇంకా ఎల్లిపాయ అన్ని గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. సో డుగ్గుకి టిఫిన్ చేద్దామని ఇదైతే చేస్తున్నాను అనమాట. మా డుగ్గు వచ్చేసి ఇంకా పడుకొని లేవలేదు. స్కూల్ టైం అయితే అవుతుంది. స్కూల్ వచ్చేసి మార్నింగ్ 8 కి, బట్ 7:30కి అయితే లేస్తుంది డుగ్గు. సో ఇదైతే మొత్తం పేస్ట్ గ్రైండ్ చేసి పెట్టేసుకొని ఈ పిండిలో యాడ్ చేసుకోవాలన్నమాట. సో నేను ఇప్పుడు వచ్చేసి అట్లు చేయబోతున్నాను అనమాట. సో ఈ పిండిలో గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసిన తర్వాత దీంట్లో ఎల్లిపాయలు కూడా నేను గ్రైండ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత మనం క్యారెట్ అనేది తురిమి ఇందులో వేసుకోవాలన్నమాట. సో దీంట్లో ఇంకొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను. అండ్ అంతేకాకుండా కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేశాను అనమాట. సో ఇప్పుడు నేను చేసేది బియ్య పిండితో అట్లు అనమాట. సో మా డుగ్గు అయితే ఇప్పుడు లేచింది. లేచి వచ్చి మళ్ళీ సోఫాలో పడుకుంది. తనకి ఎంత పడుకుని నిద్ర సరిపోదు. సో ఇలా కలిపి పెట్టేసుకున్న పిండిని మనం దోశలాగా పోసుకోవాలి. సో మీ అందరికి తెలిసిందే నేను ఎక్స్పర్ట్ అని చెప్పి దోశలు వేయడంలో. సో ఫస్ట్ అయితే ఫ్లాప్ అయిపోయింది, బట్ సెకండ్ అయితే బాగా వచ్చింది, కొంచెం మాడింది అంతే. సో ఈ బాగా వచ్చిన దోశని డుగ్గుకి స్నాక్స్ బాక్స్ లో పెట్టేశాను విత్ టమాటో చట్నీ అనమాట. సో హాఫ్ డే స్కూల్స్ కదా, అందుకే స్నాక్స్ కి ఇది పెట్టాను అనమాట. సో డుగ్గుని అయితే స్కూల్ కి పంపించేశాను అనమాట బాక్స్ లో పెట్టేసి. ఆ తర్వాత మేమిద్దరం తినడానికి అని చెప్పేసి మళ్ళీ ఎక్స్ట్రా దోశలు అయితే పోసాను. సో మీరు స్టార్టింగ్ లో చూసారు కదా, సో అదే అనమాట నేను చేసిన ఘనకార్యం వచ్చేసి. అది ఏమైందంటే నేను దోశ పోసేసి క్యాప్ అందులోనే పెట్టేసి ఆపేసిన. సో వేడికతి పగిలిపోయిందని. సో ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే మనకు రాని పని మనం చేయకూడదు అనమాట, అంతే.